మా భూమి మా హక్కు నినాదంతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దిందా గ్రామస్తులు. ఇబ్బందులు పడైనా సరే సీఎం రేవంత్ ని కలుస్తామన్నారు. మా భూములు మాకిస్తేనే తిరిగి గ్రామానికి వస్తాం, లేకుంటే చావోరేవో హైదరాబాద్ లోనే తెలుసుకుంటున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు భూముల రగడ మరొకసారి అయితే కొనసాగుతుంది. తాము సాగు చేసుకుంటున్నటువంటి పంట భూములను తమకివ్వడంతో పాటు తమ గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వానాకాలంలో 3 నెలల పాటు పూర్తిగా తాము జల దిగ్బంధంలో ఉంటాము, ఖచ్చితంగా తమ గ్రామానికి వంతెన నిర్మాణం చేపట్టాలంటూ కూడా దిందా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలైతే చెలో హైదరాబాద్ పేరుతోటైతే దిందా గ్రామం నుంచి ఇటు హైదరాబాద్కి అయితే కాలినడకన వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాం. మనం బ్యానర్ పైన చూడొచ్చు, పోడు భూముల సాధన ర్యాలీ పేరుతోటి మా భూమి మా హక్కు అంటూ కూడా వారైతే నినదిస్తూ సాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు దిందా గ్రామానికి చెందిన గ్రామస్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, అసలు మీది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎట్లా ఉన్నది? గ్రామానికి ఆనుకొని అయితే బాగుంది, వర్షాకాలంలో మీకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? బాగా ఘోరం సార్. మేము 8 రోజులు బయటికి వెళ్ళనటువంటి పరీక్ష ఇచ్చారు ఆగు నిండితే. అదేవిధంగా చేన్లు అయితే 7 చేస్తలేము సారు. 3 నెలల నుండి మేము అసలు మామూలు ఇత్తనమే పెట్టనిత్తలేదు. కొయ్యకాలంటే భయపడకుండా పీకినాము. ఇక ఇత్తనాలు పెడతామంటే మొత్తం అక్కడనే ఆగొడ్డు మీద అది గుడిసేసిండ్లు. రోజు 20 మంది 30 మంది ఇట్లా చేన్ల చుట్టూ తిరుక్కుంటుండేటోళ్ళు. ఉండి 10 పొకిలింగ్ పెట్టిండ్లు ఆపినాం, మర్రా పెట్టిండ్లు ఆపినాం. కానీ ఇప్పుడు అవి పెద్ద పొకిలింగులు తెచ్చి మొత్తం ఊరు పక్క నుండి చెంత టెన్స్ కొడతాను సార్. నాకు 8 ఎకరాలు ఉన్నది. 8 ఎకరాలు అయితే అందులోనే పోయింది సార్. నేను ఎట్లా బతుకుడా అంటే ఇన్నేళ్ళు చేసుకున్నాను కదా, 40 సంవత్సరాలు. అంటే దాదాపు ఇవాళ ఒక్కరోజు కాదు, మీ తాతల కాలం నుంచి కూడా పోడు భూములను అయితే మీరు సాగు చేస్తున్నారు. కొత్తగానైతే పోడు కొట్టింది అయితే లేదు. గతంలో సాగు చేసుకున్నారు, అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అటవీ శాఖ అధికారులు ఏమంటారు? మేము అట్లనే అంటాను. 40 ఏళ్ళాయి కదా సారు, 40-50 సంవత్సరాలాయే. మా తాత తండ్రులు నాటుతుంది, మేము దీని మీదనే బతుకుతానం కదా సార్ అంటే, మీరు ఇన్నేళ్ళు చేసుక తిన్నాలు, ఇక మాత్రం వదిలిపెట్టవలసిందే అని అంటాను సార్. మరి మీ ఊరంతా కూడా పోడు వ్యవసాయమే చేస్తూ ఉంటుంది. అసలు గ్రామంలో ఎన్ని గడపలు ఉన్నాయి? పోడు వ్యవసాయం చేసుకొని ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? 400 కుటుంబాలు ఉంటాయి సార్. మాయి 400 కుటుంబాలకు ఇదే పరిస్థితి ఉన్నది. అందులో 20-25 దాకా ఎస్టీన్లు ఉంటాయి. వాళ్ళని మాత్రం చేయనిస్తాను కానీ మమ్మల్ని మాత్రం చేయనిత్తలేదు సార్. ఇది పోతే మాత్రం మా బతుకుదేరు వేస్టే సార్. మాకు పట్టజాగా లేవు. ఇక చేతి ఇదే పొడి వ్యవసాయమే, లేకుంటే ఏం లేదు. దీన్ని ఇడిసబెట్టమని మేము అంటున్నాం. ఇడుసుడు కుదరది అని వాళ్ళు టెన్షన్లు కొడతాను సార్. అందుకోసమే మేము ముఖ్యమంత్రిని కలవపోతా ఉన్నాం. ఓవైపు ఇటు ఎన్నికల సమయంలో ఏమో పోడు వ్యవసాయం చేసుకుంటున్న మీకు పట్టాలు ఇస్తామంటూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. సర్వేలు కూడా చేశారు మీ గ్రామాలలో. మరి సర్వేలు చేశారు, పట్టా పాస్బుక్లు ఇవ్వలేదా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇవ్వలేదు సార్. మేము పట్టాలు ఇస్తామంటే సర్వే చేసిండు, అప్పుడు కేసీఆర్ చేసిండు. ఈ పోయిన మాగిలినేమో వీళ్ళు చేసిండు, ఫారెస్ట్ వాళ్ళు. ఎందుకు సార్ సర్వే చేస్తానంటే పట్టాలు వస్తాయి అన్నాడు. చెప్పినాం. ఇక ఆ సర్వే ఉండే కదా కేసీఆర్ సర్వే, ఎవరిది ఎంత ఉంటే వాళ్ళదంతా చెప్పుకుంటే దాని మీద ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పెట్టింది సార్. ఇప్పుడు నా పేరు మీద 8 ఎకరాలు ఉన్నదా, నా పేరు మీద ఇంకో 4 ఎకరాలు వేసింది. అట్లా వేసి ఎక్కువ అడివి మేమేం చెప్పలేదు సార్. మేమున్నది చెప్పుకున్నాం, దానికంటే వాళ్ళు పెట్టి ఇట్లా మొత్తం ఎక్కువ ఉన్నదా అంటాను సార్. గ్రామస్తులు అయితే చెప్తున్నది ఒకటే, తామేమో కొత్తగా పోడు వ్యవసాయం చేయట్లేదు, తమ తాతల కాలం నుంచి కూడా ఈ పోడు వ్యవసాయం చేస్తున్నాము. కానీ ఇటు అధికారులు మాత్రం పూర్తిగా తాము పంట చేలలోకి వెళ్లకుండా గ్రామం చుట్టూ ట్రెంచులు కొట్టారు. చేలలోకి వెళ్తూ ఉంటే మాత్రం తమ పైన కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారంటూ వారైతే చెప్తున్నారు. పూర్తిగా వాగు ఉప్పొంగిందంటే గ్రామం నుంచి ఎవరు కూడా ఆ గ్రామాన్ని వదిలి ఇటు కేతినికి కానీ బెజ్జూరు కవటాల చింతనమానపల్లికి వచ్చే పరిస్థితులు ఉండవు. వాగు కనుక కొంతమేర వరద తగ్గితే తప్ప గ్రామం నుంచి బయటికి రాని పరిస్థితులు అయితే ఉంటాయి. గత బీఆర్ఎస్ హయాంలో వంతెన నిర్మాణానికి శాంక్షన్ చేశారు. ఖచ్చితంగా తమ డిమాండ్లను
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటేనే తిరిగి గ్రామానికి వస్తాం, లేదనుకుంటే హైదరాబాదులోనే మంత్రి ఇంటి వద్దనే ఉండి తమ న్యాయపరమైన డిమాండ్ నెరవేరే వరకు అక్కడి నుంచి మేము వెనుదిరిగి రామంటూ కూడా దిందా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, శ్రీరాంపూర్ నుండి.